నమస్తే విల్సన్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు నిన్న కూడా విజయవాడలో మొత్తంగా మీ మీద కూడా సోదాలు చేశారంట, రకరకాల ఇబ్బంది పెట్టారంట, ఇలా చర్చ జరుగుతుంది. మీరు కూడా ఈ జరుగుతున్న తతంగం, అధికారులు లేదా యంత్రాంగం తీరుపై మీ కామెంట్ ఏంటి? అంటే ఖచ్చితంగా మీకు ప్యానల్లో ఉన్న దీపక్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీరామ్ గారికి, చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. అంటే పోలీసు యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నాం అనుకోవడం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు దాసులుగానే పనిచేస్తున్నారు, వాళ్ళకే లాయల్గా ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. అది మేము కూడా చెప్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఏదో కొద్దిమంది అధికారులని బదిలీ చేయగానే లాభం లేదు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో అనేక దుర్మార్గాలకు కారణం డీజీపీ, చీఫ్ సెక్రటరీ, వీళ్ళిద్దరిని మార్చడం అనేది అనివార్యం. ఈ విషయం మా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడాము. మేము ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఆ పనిచేసే క్రమంలో ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము మొత్తం ఫెయిల్ చేసింది. దానికి కారణమే ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి, లేకపోతే చీఫ్ సెక్రటరీకి అందరికీ తెలుసు, వాళ్ళ బాధ్యత ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అనేది ఖాయం. చీఫ్ సెక్రటరీ తోటో లేకపోతే వీళ్ళతోటో ఒరిగేది ఏమి ఉండకపోవచ్చు, కానీ కిందన్న పోలీస్ యంత్రాంగాన్ని మేము కొనుగోలు చేసుకుంటాము, లేకపోతే పోలీస్ యంత్రాంగాన్ని ఆర్గనైజ్ చేసుకుంటాము అన్న ఒక మితిమీరిన అహంభావం కనబడతాము. అదే సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎవరినైనా కొనుక్కుంటాను, ఓటర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరినైనా పర్చేజ్ చేసుకుంటాననే ఒక ఇగోకి ఆయన వెళ్ళిపోయారు. ఈ రోజు దానికే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాలి. ఇది ప్రజా తిరుగుబాటు. ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏ అధికారి కూడా ఎవరిని కాపాడుకోలేరు. ఈ రోజు సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ సైలెంట్ ఓట్ బ్యాంక్ అంతా కూడా మరి ఖచ్చితంగా కూటమి వైపే 100% ఉంది, అందులో సందేహం లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన జనం కోట్ర జనాలని చెప్పని మొన్న ఇష్యూ ద్వారా తెలిసింది, ఇది గులకరాయి ఇష్యూ ద్వారా. నేనేమంటానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఖచ్చితంగా ప్రజలు విసిగి వేసారిపోయారు. అదేవిధంగా ప్రజల అవసరం, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మారడం అనేది ప్రజా అవసరం. అంతే తప్ప ఒక్క చంద్రబాబు నాయుడు గారికో, లేకపోతే లోకేష్ గారికో, లేకపోతే మా పార్టీకో, లేకపోతే పవన్ కళ్యాణ్కో కాదు, ప్రజా అవసరం ఇది. అంటే ఈ నేపథ్యంలో పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి మేము అండగా నిలబడతాం, అందులో సందేహం లేదు. ఆయన 74 ఏళ్ల వయసులో ఆయన అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఒక కొత్త రాజ్యం రావడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఆయన కూడా ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మరి మొత్తం సుడిగాల పర్యటన చేస్తున్నారు. అంటే విల్సన్ గారు, మీరన్నీ ప్రజల్లో సైలెంట్ ఓటింగ్ ఉంది అంటే ఇవన్నీ లైటర్ నోట్ లో చాలా చెప్పుకోవడానికి బాగుంటాయి. అసలు బాగుంది, సైలెంట్ ఓటింగ్ ఉంది, మాకే వేసేస్తారు, కూటమి గెలిచేస్తుంది కాబట్టి వీళ్ళు భయపడిపోతారు, బాగుంటాయి చెప్పుకోవడానికి. కానీ చూస్తున్న వాళ్ళకి కొన్ని సమాధానాలు చెప్పాలి మనం. ఆ రోజు 2019లో కూటమిలో లేరు, మీరు విడిగా ఉన్నారు, ఎవరాట వాళ్ళు ఆడుకున్నారు. ఈసారి మీరు జాయిన్ అయ్యారు, మీ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు డెఫినెట్ గా బలం పెరుగుతుందని అందరూ భావిస్తారు. ఇందాక దీపక్ రెడ్డి గారు అన్నారు, ఏమండి నేను ఎక్కడికైనా వెళ్తుంటే బీజేపీ వచ్చాక కూడా ఇలా ఉంది ఏంటండి అని అడుగుతున్నారండి, ప్రశ్నలు ఉంటాయి చర్యలని నేను చెప్తున్నానని అన్నారు. అలాంటప్పుడు అనుమానాలు వస్తాయి. పోనీ మీరు బీజేపీ వాళ్ళు వచ్చారు లేదా కేంద్రంలో ఉన్నారని భయం భక్తి ఏమి ఉండట్లేదుగా, మిమ్మల్ని ఊరుకున్నారా? నిన్న సోదాలు అయితే చేసేసి ఉక్కిరి బిక్కిరి చేశారుగా నిన్న మిమ్మల్ని కూడా. ఇలా ఉన్నప్పుడు అసలు మీకు సైలెంట్ ఓటింగ్ ఉంది అని అంటే 23 రోజుల తర్వాత రానివ్వకుండా కూడా ముందే ఆ ఫీల్డ్ ని క్లియర్ చేస్తున్నారు కదా. అదే చెప్తున్నా, అలాంటి తాటాకి చెప్పులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇప్పుడు మేమున్న ఏరియాలో 3 గంటల సేపు మా కార్యకర్తలను నిలబెట్టి తనిఖీలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తే భయపడాల్సిన అవసరం. మీరెవరు అంటే మళ్ళీ మీరెవరు మేము అడుగుతాం, అందులో సందేహం లేదు. అసలు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులకి వాళ్ళెవరు ఎంప్లాయీసే కదా. భయపడుతున్నారా వాళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారా? డిఫరెన్స్ ఉంది. మిమ్మల్ని భయపెడుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. ఆ భయపెడుతున్న దానికి ఫీల్డ్ క్లియర్ అవ్వట్లేదు, చర్యలు ఉండట్లేదు అన్నది చర్చ. ఇప్పుడు వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా వాసుదేవ్ రెడ్డిని లెక్కర్ సంబంధించి ఆయన కూడా తప్పించారు. ఇప్పుడు నేనేమంటానంటే, వీళ్ళని కాదు, అసలు మూల స్తంభాలు కూడా తప్పించాలి. అసలు వాళ్ళ మీద చర్యలు జరగాల. ఇప్పుడు డీజీపీని తప్పించడం, సిఎస్ని తప్పించడం కాదు. మీరు
రాంగ్ అనాలిసిస్ జనాలకు ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. వాళ్ళు తప్పించడం కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన దుర్మార్గాలు ధర్నాలు జగన్మోహన్ నేను అనాలిసిస్ ఇవ్వట్లా, ప్రజల్లో ఉన్నది ఇలాంటి ప్రశ్నలని మీకు చెప్పి దీనిపై చర్యలు ఉన్నాయా ఉంటాయా మీరు ఏం చేస్తారని అడుగుతున్నా. మేడం వాళ్ళని తప్పించిన ఒకటే కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, డౌట్ లేదు. వాళ్ళు ఇంతకాలం ఆ జగన్మోహన్ చేసే అరాచకాలన్నిటికీ కారణం డీజీపీ, చీఫ్ సెక్రటరీ, వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది అవసరం. ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వీళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిఘా పెడుతుంది, చర్యలు తీసుకుంటది. అందులో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. 100% ప్రజలకి నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మా పార్టీ అధ్యక్షురాల మీద నిన్న వాచాలత్వం చూపించాడు, ఒక పిచ్చోడు మాట్లాడాడు. ఆ పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అనుకూలంగా పనిచేస్తుంది, ఆయన చెప్తేనే పోటీ చేస్తుంది, రకరకాల భాష ఆయన వాడాడు. నేను అసలు బుద్ధి జ్ఞానం లేని ముఖ్యమంత్రి, అసలు ఒక మనిషి అని నాకు అనుమానంగా ఉంది. పురంధేశ్వరి గారు గత ఎన్నికల్లో పోటీ చేసింది, ఆ ఎన్నికల్లో ఓడిపోయింది ఆమె విశాఖపట్నంలో. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆమెకి వాళ్ళ మధ్య గారికి ఆయన సాయం చేశాడా? కాబట్టి ఆమె ఒక రాజకీయ పార్టీలో ఉంది, ఒక జాతీయ పార్టీలో ఉంది, మహిళా నేత, అధ్యక్షులు. అసలు మహిళలంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. చెల్లి అంటే గౌరవం లేదు, ఇంకో చిన్న చెల్లి అంటే గౌరవం లేదు, ఈ రోజు పురంధేశ్వరి గారు అంటే గౌరవం లేదు, లేకపోతే ఆమె వాళ్ళ తల్లి మీద విజయం అంటే గౌరవం లేదు. పీకి పడేశాడు కదా. కాబట్టి ఈ రోజు ఆయన బడుగు వర్గాలకు వ్యతిరేకి. ఈ రోజు డాక్టర్ సుధాకర్ నుంచి మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసిన కిరణ్ వరకు ఆయన చేసే పరమ వర్గాలు అన్ని 1, 2 కావు. అదే విధంగా పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అటు సుబ్రహ్మణ్యం చేసిన మరి అనంతబాబును పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. దేనికి పరాకాష్ట, దేనికి నిదర్శనం? జగన్ గారి వ్యక్తిత్వానికి మనకి పరాకాష్ట కనబడతా ఉన్నాయి. కాబట్టి నరహంతకుల్ని పక్క పెట్టుకొని తిరిగాడంటే ఇతను తాను ఇంకా దుర్మార్గుడు అని అర్థమవుతుంది కదా. అంటే దుర్మార్గుల పాలనని అరికట్టాలనేది బీజేపీ స్టాండ్. ఇందులో మేము వెనకట్టలేదు. అందులో భాగంగానే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కలిసి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్థాపిస్తాం. వాళ్ళు తాటాక్ మంటలేసేస్తున్నారు మిమ్మల్ని అందరినీ పెట్టేయడానికి. తమలపాకులతో జరుగుతున్న ఫైట్ కరెక్ట్ కాదు కదా అన్నది ఒక చర్చ. ఆల్రెడీ తలుపు చెక్కతో కొట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన బలి తీసుకుంది మన కోడిక ఒక దళితుడు, ఈ రోజు బలి తీసుకుంటుంది ఒక బీసీ. ఆయనకి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు ఉంటారు. ఆయన బలి తీసుకునే వాళ్ళలోనే ఎస్సీలు, బీసీలు ఉన్నారు. అర్థమవుతా ఉంది. ఆడొక పిల్లోడు అందుకే చెప్పింది, ఆ పిల్లడు రాయేస్తే ఏం బావాలా, 2 తగులుతుంది. దాని మీద సందేహం కాబట్టి ఎంక్వైరీ కూడా వేసాము, అడుగుతున్నాము. అడిగి మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా మేము అడిగాము. అదే గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాము బలంగా. అంటే మేము ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. వెనక తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే తగ్గితే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక డైనస్టర్, ఒక మానిస్టర్, ఖచ్చితంగా అతను వికృతమైన రాజకీయ ఎత్తుగళ్ళన్నీ వేస్తా ఉంటాడు. అటువంటి ఎత్తుగళ్ళన్నింటినీ కూడా తిప్పి కొడతాం, అందులో సందేహం లేదు. అవకాశాలు ఏం దొరుకుతాయని ఆయన చూస్తాడు. ఇట్లాంటి వ్యక్తిని మీరు తిప్పికొడతారు, కానీ తీసుకోవాల్సిన చర్యలు, నిర్ణయాలు ఆలస్యం అయితే జరిగే నష్టం కూడా దానికి 10 times 100 times ఉంటుంది అనేది చర్చ. ఇప్పుడు ఇది ఒక రాంగ్ మెసేజ్ పోద్దు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం 150%. ఏ ఎస్సీ వేస్తారు, ఏ బీసీ వేస్తారు, ఏ మైనార్టీ వేస్తారు. ఎందుకు ఇస్తారండి? ఇచ్చిన డబ్బులు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసాడు. జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీసిందంటే దళితుల ఆత్మగౌరవమే కాదు, దళితుల ఆర్థిక మూలాలు దెబ్బతీసారు. ఇప్పుడు కార్పొరేషన్ మూతేసింటే అర్థం ఏంటి? అది ఆటోలు, టెంట్ హౌస్లు, కార్లు, భూమి కొనుగోలు పథకాలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ లేకుండా చేశాడంటే ఆయన మళ్ళీ జగన్మోహన్ కొడేస్తారా? అక్కడ ఉన్న వాళ్ళు ఆ చేతకాంత అద్దమ్మలు ఉన్నారు, వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీ చేతకాంత అద్దమ్మలు. అటువంటి చేతకాంత అద్దమ్మలు మళ్ళీ అధికారం వస్తే ఏ దళితుడికి మేలు జరుగుతుంది? ఇద్దరు వర్షన్స్ ఒకసారి మళ్ళీ శ్రీరామ్ గారితో అనాలిసిస్ తీసుకుందాం. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. త్వరగా శ్రీరామ్ గారు విన్నారు కదా, చర్యలు తీసుకుంటాము, అందరి టైం అయిపోయింది, ప్రజలు చూస్తానే ఉన్నారు సైలెంట్ గా. అంటే ఇవన్నీ రెగ్యులర్ వర్డ్స్. ఒక నిమిషం విల్సన్ గారు ప్లీజ్.